వెల్కమ్ టు YLR 9 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విచారణ నిర్వహించిన DEO రాజు, RDO మన్య ప్రభాకర్, పోలీసుల ఆధ్వర్యంలో అటెండర్ విఠల్. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వెల్లడి. మధ్యమత్తుల విద్యార్థులను కొట్టిన అటెండర్పై కేసు నమోదు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణమాఫీ మోసంపై టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మరియు ఎల్లారెడ్డి RDO మన్య ప్రభాకర్లు శనివారం విచారణ నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులను అటెండర్ విఠల్ చితకబాదడంతో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై YLR 9లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు పాఠశాలలో శనివారం సుమారు 2 గంటల పాటు విచారణ నిర్వహించారు. అటెండర్ మద్యం మత్తులో విఠల్ విద్యార్థులను గాయపరచడంతో విద్యార్థుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రాష్ట్ర అధికారులు మరియు జిల్లా కలెక్టర్ సూచన మేరకు పాఠశాల విచారణ నిర్వహించడం జరిగిందని వారు సూచించారు. విద్యార్థులను అటెండర్ చితకబాదిన విషయం వాస్తవమని తేలిందని, దీనిపై అటెండర్ను సస్పెండ్ చేయడం జరుగుతోందని, నివేదికను కలెక్టర్కు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. విద్యార్థులపై దాడి చేసిన అటెండర్పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెడ్ మాస్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు. విద్యార్థులను చితకబాదవద్దని RDO మన్య ప్రభాకర్ ఉపాధ్యాయులకు సూచించారు. అంతేకాకుండా వారంలో 2 రోజులు స్కూళ్లను తనిఖీ చేస్తానని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉపాధ్యాయులు ఆయా పాఠశాల చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల పట్ల మంచి స్నేహభావంతో ఉండాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. ఈ విచారణలో ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశం, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ అటెండర్ విఠల్ ప్రస్తుతం పోలీసు ఆధ్వర్యంలో ఉన్నారు. విఠల్ గారు పిల్లల్ని పైన కొట్టారని చెప్పేసి వీడియో ఫుటేజ్ రావడం జరిగింది. దానిపైన ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. సో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే మా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం మేమిద్దరం ఇక్కడికి విచారణ కోసం రావడం జరిగింది. విద్యార్థులను విచారించడం జరిగింది. అతను కొట్టాడని చెప్పేసి తెలిసింది, అది వాస్తవమేనని తెలిసింది. అలాగే హెడ్ మాస్టర్ చేత కూడా మేము స్టేట్మెంట్ తీసుకున్నాం, విద్యార్థుల చేత కూడా స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయబోతున్నాం. తదుపరి శాఖాపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. అలాగే హెడ్ మాస్టర్ గారిని ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కూడా అతని పైన కేసు పెట్టమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. భోజన విఠల్ అనే ఆఫీస్ సబార్డినేట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, కొట్టడం జరిగింది. దానివల్ల విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బంది పడి గాయపడ్డారు. మరి వాళ్ళని కూడా విచారణ చేయడం జరిగింది. అది వాస్తవమేనని మళ్ళీ నిన్నటి రోజు కూడా తను తాగొచ్చి ఉన్నాడని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అతని మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇదంతా వాస్తవం అని తేలినందున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ఫర్దర్గా నేను అందరినీ వేడుకుంటున్నాను, ప్లస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నా అప్పీల్ ఏంటంటే, స్కూల్లో హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని మీ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో స్కూల్లోకి పంపిస్తారు. మరి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా టీచర్ల మీద మరియు హెడ్ మాస్టర్స్ మీద, పనిచేసే సిబ్బంది మీద ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్న భోజనం అయితేనేమి ఏదైతేనేమి ఇప్పుడు సీజనల్ డిసీజ్, రెయిన్ సీజన్ ఉంది, సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హైజెనిక్గా ఫుడ్, వాళ్ళకు మధ్యాహ్న భోజనం కూడా హైజెనిక్గా ఉండాలి. నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి కంపల్సరీ స్కూల్స్ విజిట్ చేస్తాను నేను. ఎవరైనా ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.
అందులో మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రిప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ శనివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం హిందూ సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలు, లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను, గోమాతలను, మత మార్పిడి నుండి హిందువులను, హైందవ ధర్మాన్ని కాపాడేలా హిందూ సమాజాన్ని రక్షించేటట్టుగా ప్రతి ఒక్క యువత ధర్మరక్షకులుగా పనిచేయాలని, విలువైన సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం, ధర్మం కోసం సమయం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్లో చేరాలని కోరారు. అనంతరం మహమ్మద్ నగర్ మండలం నూతన కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులు విహెచ్పి కార్యదర్శి ఆకాష్, బజరంగ దళ్ సంయోజక్ గులామోహన్, అలాగే దుర్గా ప్రసాద్, గోరక్షక్ నితిన్ శ్రీకర్, విద్యార్థి ప్రముఖ అభిషేక్ భారత్, బలోపాసన ప్రముఖ్ శ్రీకర్, సత్సంగ్ ప్రముఖ గులాభాను, సేవా ప్రముఖ్ రాజశేఖర్, హరీష్ వీరికి బాధ్యతలు ఎన్నికయ్యారు. సర్కార్ బడిలో పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్లను మాయం చేసి అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బ్యాగ్లో దొరికిన సంఘటన వీడియో వైరల్గా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి మండలంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, పోసానిపేట ప్రాథమిక పాఠశాలను కలిపి విద్యాబోధనను కొనసాగిస్తున్నారు. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న జోష్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు తన టిఫిన్ బ్యాగ్లో కోడిగుడ్లు పెట్టుకుంది. విద్యార్థులకు పెట్టాల్సిన 6 గుడ్లను దొంగిలించడంతో గ్రామ ప్రజలు పాఠశాలకు వెళ్లి గుర్తించారు. విద్యార్థులకు పెట్టాల్సిన కోడిగుడ్లను జోష్న అనే ఉపాధ్యాయురాలు తన టిఫిన్ బ్యాగ్లో పెట్టుకోవడానికి గ్రామస్తులు వీడియో తీసి పలు వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేశారు. ఇదే పాఠశాలలో జోష్న భర్త ప్రశాంత్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. గతంలోనూ వివాదాస్పదం. గత 2 ఏళ్ల క్రితం పోసానిపేట ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చిన జోష్నతో పాఠశాలలో మిగతా ఉపాధ్యాయులతో వివాదం నెలకొనగా అప్పటి సర్పంచ్ జిల్లా విద్యాధికారితో మాట్లాడి గ్రామం నుంచి పంపించేశారు. మళ్లీ ఇటీవలే బదిలీపై పోసానిపేటకు వచ్చిన జోష్న శుక్రవారం పాఠశాల నుంచి గుడ్లను మాయం చేసి తన బ్యాగ్లో పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మండల విద్యాధికారి యోసఫ్ వివరణ కోరగా విచారణ చేసి జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది అటెండెన్స్? 55 మంది అటెండెన్స్. 49 రికార్డు ఉందా? మరి గుడ్లు ట్రైలలో తక్కువ వచ్చినాయి. మరి ఇప్పుడు వీడికి ఏదైతే పంపించినాను, వీడికి 50 పంపించిన. రైట్, అదే చెప్పిర్రు. ఆ అమ్మ కూడా చెప్పింది వచ్చినాయి వీడికని. తర్వాత మాయమైన అని చెప్పారు. మంచిది. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023లో తీసుకొచ్చిన మీడియేషన్ యాక్ట్ ద్వారా సామాజిక స్పృహ సేవాభావం కలిగిన కొందరిని కమ్యూనిటీ మెడికేషన్ వాలంటీర్లుగా ఎంపిక చేశామన్నారు. చిన్న చిన్న తగాదాలతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లి సమయం, ధనం వృధా చేసుకుంటున్నారని, ఇరువర్గాలను సముదాయించి సమస్యను పరిష్కరిస్తే న్యాయంతో పాటు స్నేహపూర్వకంగా సమాజం నిర్మితమవుతుందని అన్నారు. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి మీడియేషన్ సెంటర్ల ద్వారా 5,000కు పైగా కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి, కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ CHVRR వరప్రసాద్, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ టి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జ్ కె సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి చంద్రసేన్ రెడ్డి,
సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. मित्र के यहाँ डाइवोर्स का मुकदमा नहीं चल रहा है तो शायद ही कोई होगा जो हाथ उठा सके। चलिए आप बहुत ज़्यादा सौभाग्यशाली हैं अगर आपके जान पहचान किसी में डाइवोर्स का मुकदमा नहीं चल रहा है, लेकिन इतने बड़े लोगों की मौजूदगी में सिर्फ 2 लोगों ने हाथ उठाए जो इतने सौभाग्यशाली हैं, या 3 लोगों ने हाथ उठाए, अन्यथा 4-5 भी अगर होंगे तो आप दुर्भाग्य से आप सौभाग्यशाली हैं। बाकी सारे लोग जो बहुसंख्यक हैं वो इस मामले में उनका दुर्भाग्य है कि उनके जान पहचान में परिवार में कहीं ना कहीं कोई समाज में परिवार में वैवाहिक डिस्प्यूट का मैट्रिमोनियल डिस्प्यूट का मुकदमा चल रहा है। तो अगर 100 लोग यहाँ उपस्थित हैं और सिर्फ 4 या 5 ऐसे हैं जिनकी जानकारी में कोई ऐसा मुकदमा नहीं चल रहा, इससे आप हमारी पारिवारिक और हमारी मैट्रिमोनियल इंस्टीट्यूशन, हमारी वैवाहिक संस्था कितनी हिल गई है इसका अंदाजा लगा सकते हैं कि 100 में से 95 लोगों की जान पहचान में कोई ना कोई वैवाहिक डिस्प्यूट का मुकदमा डिस्प्यूट चल रहा है। तो ये सिर्फ न्याय व्यवस्था का सवाल नहीं, ये सवाल जो है समाज के पूरी तरह से हिल जाने के बारे में या हमारी वैवाहिक संस्था के चरमरा जाने से जुड़ा हुआ है। ఏమైనా డిస్ప్యూట్ వస్తే అప్పుడు కొంతమంది ఇంపార్షియల్ పర్సన్స్ అక్కడ డిస్ప్యూట్ ఉన్న పర్సన్స్ మీద బై మీడియేషన్ బై మాట్లాడి ఆ డిస్ప్యూట్ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో మీరు అందరూ మీ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తున్నారు అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాజ్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. మీ కమ్యూనిటీలో ఉన్న డిస్ప్యూట్స్ ఏమైనా డిస్ప్యూట్ లైక్ డొమెస్టిక్ డిస్ప్యూట్ ఉండొచ్చు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ముందు, కోర్టుకి వెళ్ళిన ముందు వాళ్ళు మీకు బాధ్యతగా ఈ విషయం దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది కేవలం ఒక స్వచ్ఛందమైన కార్యక్రమం మాత్రమే. మనము లీగల్ సర్వీసెస్ అథారిటీ కానివ్వండి, ఏదైనా దీనికి కానివ్వండి, రిప్రజెంటేటివ్స్గా మనం బయట ఎక్కడ చెప్పుకోకూడదు. ఇది కేవలం ఒక వాలంటీర్ ప్రోగ్రామ్, మంచి ఉద్దేశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. సో మనము ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మన జిల్లాని ఎంచుకున్నందుకు అండ్ మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు మనము మన గౌరవ న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. దీని గురించి చాలా డీటెయిల్గా మీకు గౌరవ న్యాయమూర్తులు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మనం మన జిల్లాకి మంచి పేరు తీసుకుని రావాలి. దీనివల్ల ఎన్నో సమస్యలు మనం రిజాల్వ్ చేయగలగాలని ఆశిస్తున్నాను. బాన్స్వాడ పట్టణంలోని సింధు విద్యాలయంలో శనివారం 7 హిల్స్ హైదరాబాద్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఇంటర్ తర్వాత వైద్య వృత్తిలోకి వెళ్లాలంటే ఏ కోర్సులు చదవాలి, వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతినిత్యం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని సూచించారు. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎంఈఓ నాగేశ్వరరావు 7 హిల్స్ ఆసుపత్రి నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగన్, వైద్యులు సంగ్రామ్, రవితేజ, వాగ్దేవి, రోహిణి పాల్గొన్నారు. ఈరోజు సింధు హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. 7 హిల్స్ హాస్పిటల్స్ వారి సౌజన్యంలో ఈరోజు ఫుల్ డే మెడికల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది. ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. న్యూట్రిషియస్ అవేర్నెస్ కాన్సెప్ట్తో ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ 7 హిల్స్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి మా విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ కల్పించి, చైతన్యం కల్పించి ఎటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా
చర్యలు తీసుకుంటారని, ఉచిత మందులు పంపిణీ చేస్తారని, అదేవిధంగా మా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఈ 7 Hills హాస్పిటల్స్ వాళ్ళు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ సందర్భంగా పాఠశాల యాజమాన్యంకి, అదేవిధంగా 7 Hills హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు సింధు విశ్వవిద్యాలయంలో పిల్లలకి పేరెంట్స్కి సంబంధించి న్యూట్రిషన్ క్యాంపెయిన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి సంబంధించి ఏమైనా న్యూట్రిషన్ వాళ్ళకి ఎనీమియా ఇట్లా సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చే వాటి గురించి అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడ 7 Hills హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్గా వాళ్ళకి అవేర్నెస్ చెప్పడానికి వచ్చాను. పేరెంట్స్కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిల్డ్రన్ న్యూట్రిషన్ గురించి వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ అవన్నీ ఎట్లా ఇవ్వాలి అని అవేర్నెస్ కల్పిస్తాము. అవేర్నెస్ గురించి క్యాంప్ అరేంజ్ చేయించాము 7 Hills హాస్పిటల్ నుంచి అండ్ సింధు విద్యాలయం వాళ్ళు కోఆపరేషన్ చేశారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే పిల్లలకి కెరీర్ గైడెన్స్ అంటే హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళు 9th 10th క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలి, MBBS డాక్టర్ ఎలా అవ్వాలి అనే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాం. దాంతోపాటు న్యూట్రిషన్ పిల్లలకి పేరెంట్స్కి, పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ పిల్లలకు పెడితే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. అలాగే ఫిజిషియన్, నేను జనరల్ సర్జన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ వేరే 2 డాక్టర్స్ కూడా ఉన్నాము. అందరం కలిసి ఈ క్యాంప్ని చూస్తున్నాము. పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, టీచర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం 7 Hills హాస్పిటల్ నుంచి మేము డాక్టర్స్ ఎనీ టైం రెడీగా ఉంటాము 24 hours. మీరు మా యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే సింధు విద్యాలయం మేనేజ్మెంట్కి, డైరెక్టర్ స్నేహిత్ గారికి, హెడ్ మాస్టర్ జగదీశ్వర్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రెస్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను అదే పాఠశాలలో పనిచేసే అటెండర్ భోజన విఠల్ విద్యార్థులు బయటకు రాగా వారిని మధ్యమతిలో ఉన్న అటెండర్ విద్యార్థులను బూతులు తిడుతూ చేతులతో కర్రతో కొట్టి విద్యార్థులను గాయపరిచాడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు 4.5 నుండి 5 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించమని తెలిపిన ఇంతవరకు ఎలాంటి పత్రాలు రైతులకు అందలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామరెడ్డి, మండలానికి చెందిన మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్, గాంధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీరావు విలేకరులతో మాట్లాడుతూ మీడియాలో వచ్చే వరకు రైతుల రుణమాఫీపై నోరు విప్పలేదు. యాజమాన్యం రుణం తీసుకున్న బ్యాంకులో ఉన్న రైతుల రుణాలే కాకుండా ఇతర బ్యాంకులో ఉన్న రుణాలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి. అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలి. 2-3 రోజుల్లో రైతులందరికీ రుణాలు కట్టకపోతే అందరి రైతులతో ఆందోళన ఉధృతం చేస్తాం. రైతుల పేరున తీసుకున్న మొత్తం 19 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో జమ చేయాలి. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, రామారెడ్డి, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రామరెడ్డి, మద్దికుంట మాజీ ఎంపీడీసీ రాజేందర్, ఉప సర్పంచ్ సాయిగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు లింబాద్రి నాయక్, జంగం లింగం, కామారెడ్డి మండల నాయకులు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మోషంపూర్ గ్రామాధ్యక్షులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసిన రైతు రుణాల మోసాన్ని బయటకు మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఆ ఎలక్ట్రానిక్ మీడియాకు, రైతులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలా మీడియా ద్వారా బయటకు వచ్చుడికే ఇలా 4.5 కోట్ల నుంచి 5 కోట్లు వాళ్ళకు రుణాల వాళ్ళకి చెల్లించిండు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు మనం 20,000 30,000 తీసుకురాని అన్నాం. అట్లా కాకుండా మన లింగంపేట ఇప్పుడు వాళ్ళు చెల్లించిన పేర్ల లిస్టు రావడం జరిగింది. లింగంపేటకు చెందిన లోయపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, తన మాజీ వైస్ ఎంపీపీ, తన పేరు మీద కూడా 1,88,000 ఉన్నదా తన పేరు మీద. ఇలా దాదాపు
ఇంకొకటి రమేష్ అనే రైతు మీద కూడా 2,25,000 తీసుకున్నారు ఒక రైతు మీద. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ 2 లక్షలే కటప్ ఉన్నది. అలా 2 లక్షలు కటప్ అయితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పాస్బుక్ పెట్టుకొని లోకల్ సొసైటీలో కావచ్చు కమర్షియల్ బ్యాంకులో తీసుకునేవి ఉంటాయి. ఈ 2 దగ్గర తీసుకున్నప్పుడు ఆ రైతుకి ఏమవుతుంది, వీళ్ళు తీసుకున్న రుణమాఫీ అయి వాళ్ళు పంటకు తీసుకున్న రుణమాఫీ కాకపోతే ఆ రైతు ఎంత లాస్ అవుతాడో ప్రభుత్వంకి కూడా గ్రహించి పార్టీ మన ఫ్యాక్టరీ యాజమాన్యం మీద మన విచారణ కమిటీ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా కామారెడ్డి మండలం ఇస్రాజాడ గ్రామానికి చెందిన మన రవీందర్ రెడ్డి, నరాల రవీందర్ రెడ్డి అని సోదరుడు ఇక్కడనే మా ముందున్నారు. ఆ రైతు పేరు మీద కాకుండా అది ఆరేపల్లి మాచారెడ్డి మండలానికి చెందిన ఆరేపల్లి ఎల్లారెడ్డి, గడ్డం ఎల్లారెడ్డి అనే పేరు మీద రుణం ఉన్నది. ఆధార్ కార్డ్ ఏమో రవీందర్ రెడ్డి లింక్ ఉన్నది. ఇప్పుడు చెక్ చేస్తే ఈయన పేరు మీద వస్తున్నది. అది పేరేమో ఎల్లారెడ్డి పేరు ఉన్నది, ఆధార్ నెంబరు రవీందర్ రెడ్డి ఉన్నది. ఇది గాయత్రి ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్న యూనియన్ బ్యాంక్ లోన్లల్లా 33,000 చిల్లర ఉన్నది. ఇప్పుడు ఈ రైతుకు రుణం రాకుండా పోతుంది. ఎందుకంటే ఈయన ఆధార్ లింకు ఎల్లారెడ్డి అనే డైరెక్ట్ లింక్ చేసిరు. అంటే ఇది ఎన్ని అవకతవకలా లేకపోతే వీళ్ళు చేసిన నిర్లక్ష్యమా ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు అటువంటి రైతులు బలి అయిపోతారు. ఏది ఏమైనా ఈ మాపైన డబ్బులను కూడా ప్రతి రైతుకు వారం రోజులు మన జిఎం గారు చెప్పిండు, వారం రోజులల్లా వాళ్ళకు చెక్కులు ఇవ్వాలి. ఈ మాఫీ కాని వాళ్ళు 21,000 మంది రైతులకు కూడా మొత్తం మంది రుణం కట్టేసి క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళు మాఫీకి పంపించిన లిస్ట్ ఉంటే కూడా ప్రభుత్వానికి పంపించిన లిస్ట్ ఉంటే కూడా ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళ ద్వారా రిటర్న్ తెప్పించుకోవాలి. లేకపోతే ఈ పెద్ద రైతులకు ఏమవుతుందంటే 2 లక్షలు ఉన్న వాళ్ళకి రేపు మాఫీ వర్తించినప్పుడు ఫ్యాక్టరీదే వర్తిస్తుంది, యూనియన్ బ్యాంకుది వర్తిస్తుంది. వాళ్ళు తీసుకున్న పంట రుణము కమర్షియల్ బ్యాంక్ కావచ్చు సహకార సంఘంలో తీసుకున్నది వర్తించదు. కాబట్టి వెంటనే ఇది స్పందించాలి, ఈ డబ్బులు కూడా చెల్లించని ఎడల ఇప్పుడు మేము దాదాపు 3-4 మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులం ఉన్నాం. రైతులను సంఘటితం చేసి రైతుల ద్వారా మరియు అన్ని పక్షాల ద్వారా మేము ఈ చెల్లించకపోతే ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులైన స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకు స్పందిస్తలేరు. ప్రభుత్వము ఉన్న అధికార పక్షం ఎమ్మెల్యే కూడా స్పందించి వెంటనే ఈ విచారణ కలెక్టర్ గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వెంటనే విచారణ చేపట్టి గతంలో జరిగిన అవినీతి ఉంటే కూడా చేపట్టి రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం పైన అదేవిధంగా గాయత్రి షుగర్ యాజమాన్యం పైన ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలైన బహుజన ప్రజల సకల సమస్యలకు బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి భూ సదస్సు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్లు సబ్బని లతా, కె శ్రీనివాసుల అధ్యక్షతన జరిగిన భూ సదస్సుకు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన కులాల ప్రజలు 93% ఉన్నారని వెల్లడించారు. 93% ఉన్న బహుజన శ్రామిక ప్రజల రాజకీయ నాయకత్వంలో ఏర్పడే బహుజన రాజ్యాధికారంలో మాత్రమే బహుజన శ్రామిక ప్రజల సకల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీని ఆయన అభినందిస్తూ బీఎల్ఎఫ్ జరిపే పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ మార్క్సిజం, అంబేద్కరిజం సైద్ధాంతిక రాజకీయ ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం దీర్ఘకాలిక లక్ష్యంతో ఉద్యమిస్తున్న బీఎల్ఎఫ్ను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్లు దండి వెంకట్, వనం సుధాకర్, నూనె వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు ఎస్ సిద్దిరాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ యాదవ్, ఉమ్మడి జిల్లా నాయకులు వడ్ల సాయికృష్ణ, అబ్బుకుని అశోక్ గౌడ్, బి జగదీష్, కె మధు, జిజాబాయ్, దండ్ జ్యోతి, గీతాంజలి, గంగాధర్, సాయి కాంబ్లే, జబ్బార్ నాయక్, లింగం మాలలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో భూమి పోరాటంలో పాల్గొంటున్న ముఖ్యంగా అక్కలకు అన్నలందరికీ కూడా మన బిఎన్ఎఫ్ పక్షాన మీ అందరికీ జేపీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇవాళ గూడు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ భూముల్లో అనేక నెలల తరబడి సంవత్సరాల తరబడి గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నప్పటికీ మరి పేదలకు అండగా నిలబడమని చెప్పినటువంటి
గడిచిన ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఇవాళ జెండాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మన సమస్య ఎక్కడేసిన దుంగడి అక్కడనే ఉన్నది. ఎందుకోసం అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కారు ఇచ్చినటువంటి కేసీఆర్ మరి అనేక వాగ్దానాలతోటి మన ముందుకు వచ్చి ఇందిరమ్మ ఇల్లు అక్కిపెట్టేలాగా ఉన్నాయి, కోళ్ళు కొనుక్కోవాలన్నా పండు కట్టేసుకోవాలన్నా కొడుకు కోడలు ఉండాలన్నా ఇబ్బందిగా ఉన్నది. మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని వాగ్దానం చేసినటువంటి కేసీఆర్ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము అమలు చేయకముందే ప్రజల ఉసురు తగ్గి ఇవాళ గద్దె దిగినటువంటి పరిస్థితి వల్ల ఉన్నది. ఎందుకోసమంటే గత 10-15 ఏళ్ళుగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మరి నిజామాబాద్లో మరి సుందర అయితే మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొత్త కలెక్టర్ భవనం దగ్గర ఉన్నటువంటి గుడిసెల నివాసం ఉన్నటువంటి ప్రజలైతే ఏంటి, అదేవిధంగా జాన్గా తన కోసం తనే బతుకుడు కాదు. కొంతమంది అయితే ఇతరులను మోసం చేసి ఇతరులను దోచుకొని ఎట్లనే చేసి పెద్ద కావాలని చెప్పేసి చూసేవాళ్ళు మన సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ గరీబుల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళ జీవితాలు బాగుపడాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని, వాళ్ళ పిల్లలకి చదువు రావాలని, వాళ్ళకు వైద్య సదుపాయాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి నాయకులు మీకు ఉన్నందుకు వాళ్ళ నాయకులు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మిత్రులారా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సమాజంలో మనం ఎక్కడ చూసినా కూడా కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదవాళ్ళు, ఎక్కువ మంది పేదవాళ్ళు మనకు కనబడతారు. కొంతమంది దగ్గర 100 ఎకరాల భూములు, 500 ఎకరాల భూములు, 1000 ఎకరాల భూములు, ఒకప్పుడైతే 10,000 ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ఉండేవారు. మరి ఈ భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఇంత భూమి వాళ్ళకి ఎట్లా వచ్చింది? 100 ఎకరాల భూములు, 1000 ఎకరాల భూములు వాళ్ళకి ఎక్కడికి వచ్చినాయి? ఎవరిచ్చారు వాళ్ళకి? వాళ్ళు ఏమైనా గుట్టలు పట్టుకొని అడవిలోకి పోయి చెట్లు కొట్టారా? వాళ్ళు ఏమైనా రాళ్ళు తీసి, రప్పలు తీసి, ముళ్ళ కంపలు తీసి ఆ భూమిని సాగులోకి తెచ్చారా? కాదు. ఆ భూములన్నీ కూడా ఒకప్పుడు పేదవాళ్ళు, అంటే మన తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, అంతకంటే పేదవాళ్ళు కావచ్చు, ముందు వాళ్ళు కావచ్చు, గుట్టలు తీసుకొని అడవికి వెళ్ళి చెట్లు నరికి భూమిని సాగులోకి తీసుకొచ్చి అనేక కష్టాలు పడి ఆ భూమిని వ్యవసాయ భూములుగా చేసినటువంటి వాళ్ళు. మరి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి భూములు అంటే ఒకటి కారణం. అప్పుడు ఉండేటటువంటి ఒక రాజులు, మహారాజులు, చక్రవర్తులు యుద్ధాల్లో ఒక ప్రాంతాన్ని గెలుచుకున్న తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విచారణ నిర్వహించిన డీఈఓ రాజు, ఆర్డీఓ మన్నె ప్రభాకర్, పోలీసుల ఆధ్వర్యంలో అటెండర్ విఠల్. స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వెల్లడి. మధ్యమత్తుల విద్యార్థులను కొట్టిన అటెండర్పై కేసు నమోదు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణమాఫీ మోసంపై టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. ఇవి ప్రవర్తన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.